వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. రా ఎన్టీఆర్, ఈ ఒక్క పేరు ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు రా ఎన్టీఆర్ అంటే ఏంటి, ఎందుకు ఎన్టీఆర్ అభిమానులే ఇప్పుడు 3 వర్గాలుగా కనిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. గత కొన్నాళ్ళుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం మధ్య ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకు ఏమైనా సంబంధం ఉందా, లేదంటే ఇది పూర్తిగా అభిమానుల మధ్య జరుగుతున్న భిన్నాభిప్రాయాలైనా? ఈ ప్రశ్నలకి సమాధానం మనకు కావాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. కొన్ని విషయాలు కూడా నేను మీతో మాట్లాడాలి. అసలు జూనియర్ ఎన్టీఆర్ పేరు చుట్టూ ఈ రాజకీయ చర్చలు ఈరోజు మొదలైనవి కాదు. 2009 ఎన్నికల సమయంలోనే మనకు తెలుసు, తెలుగుదేశం తరపున ఆయన ప్రచారం చేసిన తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారన్న ప్రశ్న దాదాపు ప్రతి ఎన్నికల ముందు వినిపిస్తూనే ఉంది. ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు, మరోసారి లోక్సభ ఎన్నికలు, ఇంకోసారి తెలుగుదేశం పార్టీలో జరిగే పరిణామాలు, ఇలా ఏ చిన్న రాజకీయ మార్పు జరిగినా సోషల్ మీడియాలో ఒకే ప్రచారం మొదలవుతుంది, ఈసారి ఎన్టీఆర్ వస్తున్నారు అని. అయితే ఈ ప్రచారం ఎన్నిసార్లు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు తన దృష్టి సినిమాలపైనే ఉందన్నారు. మీకు తెలుసు ఆ విషయం కూడా. రాజకీయాలకు వస్తున్నానని ఎన్టీఆర్ ఎప్పుడు ప్రకటించలేదు, అయినా ప్రచారం మాత్రం ఆగలేదు. కారణం, ఎన్టీఆర్ అనే పేరు ఓవైపు సినీ స్టార్గా అపారమైన క్రేజు, మరోవైపు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయ వారసత్వం. ఈ రెండూ కలిపి ఆయన చుట్టూ ఎప్పుడు రాజకీయ ఊహాగానాలకు తావిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు రా ఎన్టీఆర్ అనే పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారిపోయింది. అసలు మొదట్లో మనం చూస్తే చాలామంది రా ఎన్టీఆర్ అనే పేరును సాధారణ అభిమానుల వేదికగానే భావించారు. అభిమానులకు ఒక చోటకు తీసుకురావటం, సేవా కార్యక్రమాలు చేయటం, రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయం చేయటం, ఇలాంటి కార్యక్రమాలే ఉంటాయని అనుకున్నారు. కానీ వరుసగా కొన్ని పోస్టర్లు ఎప్పుడైతే బయటకు వచ్చాయో పరిస్థితి ఒకసారిగా మారిపోయింది. ఒక పోస్టర్లో 100 కోట్ల రూపాయల లక్ష్యంతో సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. మరో పోస్టర్లో ఏమన్నారు, క్యాంటీన్ల ప్రస్తావన తెచ్చారు. అక్కడి నుంచే ప్రశ్నలు మొదలయ్యాయి. 100 కోట్ల రూపాయల ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు, ఎలా సేకరిస్తారు, ఎవరు నిర్వహిస్తారు, అసలు ఈ కార్యక్రమానికి బాధ్యత ఎవరిది, ఇలాంటి సందేహాలు సోషల్ మీడియాలో వరుసగా వినిపిస్తున్నాయి ఇప్పుడు కూడా. ఇక్కడే ఎన్టీఆర్ అభిమానుల్లో 3 రకాల అభిప్రాయాలు బయటపడ్డాయి. మొదటి వర్గం రా ఎన్టీఆర్కు పూర్తిగా మద్దతు ఇస్తోంది. అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావడం మంచి విషయమే అంటోంది. సేవా కార్యక్రమాలు నిర్వహించడం తప్పేమీ కాదని చెప్తోంది. ఇక ఎన్టీఆర్ పేరుతో సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తే ఎందుకు వ్యతిరేకించాలన్నది వాళ్ళు ప్రశ్నిస్తోంది. ఈ వర్గం దృష్టిలో రా ఎన్టీఆర్ అనేది అభిమాన శక్తిని సమాజ సేవ వైపు మళ్లించే ప్రయత్నం. ఇక రెండో వర్గం విషయం మాట్లాడదాం. ఇక రెండో వర్గం పూర్తిగా తటస్థంగా ఉంది. తాము ఎన్టీఆర్ అభిమానులమే, కానీ ఏ గ్రూప్ రాజకీయాలతో తమకు సంబంధం లేదని చెప్తోంది. తమకు హీరో మీద ఉన్న ప్రేమే ముఖ్యం, సోషల్ మీడియా యుద్ధాలు అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఎవరిని విమర్శించుకున్నా తమకు సంబంధం లేదని, సినిమాలు వస్తే చూస్తాం, హీరోగా జూనియర్ ఎన్టీఆర్ని అభిమానిస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. ఇక మూడో వర్గం సంగతి ఇప్పుడు నేను మాట్లాడతా టు ది పాయింట్లో. మూడో వర్గం ఏముంటుంది, ఇప్పుడు అదే ఎక్కువ చర్చ కారణం అవుతోంది. ఈ వర్గం కూడా ఎన్టీఆర్ అభిమానులే, కానీ ఈ రా ఎన్టీఆర్ కార్యక్రమాలపై వీళ్ళు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సేవా కార్యక్రమాలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ భారీ స్థాయిలో నిధుల సేకరణ, రాజకీయాలను గుర్తు చేసే పోస్టర్లు, స్పష్టత లేని ప్రకటనలు, ఇవన్నీ భవిష్యత్తులో ఎన్టీఆర్ పేరుకే ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని ఈ మూడో వర్గం చెబుతోంది. ముఖ్యంగా 100 కోట్ల లక్ష్యంపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. హీరో పేరును ఉపయోగించి నిధులు సేకరిస్తే ఆ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాల్సిందేనని వాదిస్తోంది. ఇంకో అంశం కూడా ఇక్కడ పెద్ద చర్చకు దారితీసింది. అదే క్యాంటీన్ పోస్టర్లు. మనకు తెలుసు, ఎన్టీ రామారావు పేరు మీద అన్నా క్యాంటీన్లు, అమ్మా క్యాంటీన్లు వంటి పేర్లను ప్రస్తావించడం వెనక ఈ రాజకీయ సంకేతాలు ఉన్నాయన్న ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తోంది. సాధారణంగా అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేస్తే ఎవరు అభ్యంతరం చెప్పరు, కానీ ఇప్పటికే రాజకీయంగా గుర్తింపు పొందిన పేర్లను పోలి ఉండే విధంగా పోస్టర్లు రూపొందించడం ఇప్పుడు అనవసర రాజకీయ అర్థాలకు కారణమవుతుందన్నది క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇప్పుడు ఏమవుతోంది, రా ఎన్టీఆర్ వర్గం మాత్రం తాము పూర్తిగా సేవా కార్యక్రమాల కోసమే పనిచేస్తున్నామని చెప్తున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్తోంది. కానీ ఇక్కడే అసలు విశ్లేషణ మొదలవుతోంది. భారత రాజకీయ చరిత్రను ఒక్కసారి చూస్తే అభిమాన సంఘాలు రాజకీయ శక్తులుగా మారిన ఉదాహరణలు చాలానే కనిపిస్తాయి. ఒక ఎంజీఆర్ని చూసామా, ఎన్టీ రామారావు, ఒక జయలలిత, విజయకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇప్పుడు తమిళనాడులో విజయ్, ఇలా అభిమాన సంఘాలు రాజకీయాలకు పునాదిగా మారిన సందర్భాలు మన క్లియర్ కట్గా మన ముందు ఉన్నాయి కదా. మీకు కూడా తెలుసు.
అందుకే ఇప్పుడు ఈ రా ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలను కూడా కొందరు అదే కోణంలో చూస్తారు కూడా. అయితే ఈ మొత్తం చర్చలో ఒక ఆసక్తికరమైన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 3 వర్గాలు, 3 అభిప్రాయాలు, 3 వేర్వేరు వాదనలు. కానీ ఒక్క విషయంలో మాత్రం అందరూ ఒకటే చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మీద తమ అభిమానంలో ఎలాంటి మార్పు లేదని, ఆయన పేరు ప్రతిష్టకు ఎలాంటి నష్టం జరగకూడదని, ఆయన ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి రావద్దని ప్రతి వర్గం కూడా కోరుకుంటోంది. అంటే విభేదం హీరో గురించి కాదు, హీరో పేరుతో జరుగుతున్న కార్యక్రమాల నిర్వహణ గురించి. ఇప్పుడు అందరి దృష్టి ఈ 18న తిరుపతిలో జరగబోయే రా ఎన్టీఆర్ సమావేశం పైనే ఉంది. 100 కోట్ల లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు, నిధులు ఎలా సేకరిస్తారు, వాటిని ఎలా వినియోగిస్తారు, అసలు సేవా కార్యక్రమాల రూపురేఖలు ఏంటి, ఈ మొత్తం వ్యవహారానికి జూనియర్ ఎన్టీఆర్తో అధికారిక సంబంధం ఉందా, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇక్కడ లభిస్తాయా అన్నది ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఆ సమావేశం అన్ని సందేహాలకు స్పష్టత ఇస్తే వివాదం సద్దుమణుగుతుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా కొత్త ప్రశ్నలు, కొత్త చర్చలు, కొత్త ఆరోపణలు మొదలయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా నేను కూడా ప్రశ్నిస్తా. మరి అభిమానుల్లో కనిపిస్తున్న ఈ 3 వర్గాలు మళ్ళీ ఒకటవుతాయా, లేక సోషల్ మీడియాలో ఆ విభేదాలు మరింత పెరుగుతాయా? అంతకన్నా ముఖ్యంగా ఇన్ని రోజులుగా రాజకీయాలపై మౌనం పాటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ మొత్తం పరిణామాలపై ఇప్పటికైనా స్పందిస్తారా అన్న విషయాలు ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఇక్కడ మనం చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఇంత రచ్చ జరుగుతున్నా ఆయన స్పందించలేదు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ పీఆర్ టీం మాత్రమే వీటిని ఖండించింది. 18న జూనియర్ ఎన్టీఆర్ తిరుపతికి రావట్లేదని చెప్పింది. కానీ ఇంత రచ్చ జరుగుతోంది, సోషల్ మీడియాలో రా ఎన్టీఆర్ అంటూ ఒక వర్గమే ఎన్టీఆర్కి సంబంధించి మాట్లాడుతుంది, కార్యక్రమాలు చేపడతామని చెప్తోంది, మరో వర్గం ఖండిస్తోంది, మరో వర్గం వేరే వాదన వినిపిస్తోంది. ఇలాంటప్పుడు ఇది ఇక్కడ కాపండి, నేను సినిమాలే చేసుకుంటున్నాను, నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని మరి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చెప్పడం లేదు? ఇది కూడా కొన్ని అనుమానాలకు తావిచ్చేదే. మరి చూద్దాం ఈ 18వ తారీఖు మీటింగ్ తర్వాత మరి జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తారా? ఏదేమైనా నిప్పు లేనిదే పొగరాదు అంటారు. కానీ సంథింగ్ ఫిషీ, ఏదో జరుగుతోంది అన్న చర్చ అయితే నడుస్తోంది. దీనికి ఎండగాటు పడాలంటే జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్గా స్పందించడం ఒకటే మార్గం. ఆయన స్పందించకపోతే మాత్రం ఈ చర్చ ఇలాగే కంటిన్యూ అవుతుంది. రా ఎన్టీఆర్ పేరుతో ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూ అవటం అనేది ఖచ్చితంగా ఒక లక్ష్యం దిశగా అడుగులు వేయొచ్చు. ఎందుకంటే గత రాజకీయం చెబుతుంది ఇదే వాటి టు ది పాయింట్. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్.